తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఏపీఎం ఐడీసీ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. దోర్నాల మండలంలో ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు వెల్లడించారు. అధికారులతో కలిసి ఆయన మండలంలోని కొత్తూరు, గంటావానిపల్లెలో గ్రామాల్లో పర్యటించి ప్రాజెక్టు ఫీడర్, కెనాల్, ముఖ్యమంత్రి హెలిప్యాడ్, సభా ప్రాంగణ స్థలాలను పరిశీలించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన కాన్వాయ్ వెళ్లే గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు, చెట్లు సీఎం కాన్వాయ్కి అడ్డం లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఫీడర్, కెనాల్ వద్ద ముఖ్యమంత్రి భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు, మిగతా ఆఫీసర్లు అందరూ కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూడటం జరిగింది. సో ఏ విధమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి, అదేవిధంగా ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ ప్లేస్లో ఇంటరాక్ట్ అవుతాడనే విషయాలను పరిశీలించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఎస్పీ గారు, నేను కూడా వచ్చి ప్లేసెస్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మీటింగ్ పెట్టాలి, తర్వాత ఎక్కడ సీఎం గారు వస్తారు, ఏ ప్లేస్ చూస్తారు అనేది 21st కల్లా నిర్ణయించడం జరుగుతుంది. 25వ తారీఖుని మనకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం 25 అని వచ్చింది. సో ఈ లోపలనే మేము 21st కల్లా మీకు పూర్తి వివరాలు ఇవ్వాలి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ హితం కోసం వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని, భగవంతుడు వారికి మంచి ఆయురారోగ్యం కూడా ప్రసాదించాలని, ఈ దేశ సేవకు అంకితం కావాలని ప్రార్థిస్తూ
ఈరోజు ప్రసాదం ఏదైతే ఇవాళ మేము సేవించామో చాలా శ్రేష్టకరమైనది, రుచికరంగా మరి చాలా మరి వాళ్ళ నాణ్యతతో కూడుకున్నటువంటి ప్రసాదం సేవించడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తున్నాను. గతంలో జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు, మరి లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ లాంటివి అన్నీ కూడా నిరూపితమైనవి. కాబట్టి భగవంతుడి మీద ఎవరు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి భగవంతుని ముందు, చట్టం ముందు ఖచ్చితంగా తప్పిదాలకు పాల్పడ్డ వాళ్ళు శిక్షార్హులు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయం యొక్క పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. భవిష్యత్తులో గతం జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, భగవంతుడు మరి భక్తులకు వారి కోరికలు తీరుస్తూ ఇవాళ ప్రపంచంలోనే మరి ఇవాళ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ దైవాన్ని సందర్శించుకోవడం, వారిని మరి సేవించుకోవడం ధన్యునిగా నేను భావిస్తున్నాను. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు నిరసన తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సంఘటనతో ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రసాయనాలతో నెయ్యి తయారు చేశారని సిట్ రిపోర్ట్ ఇచ్చిందన్న హోంమంత్రి అనిత. పింక్ డైమండ్ పేరుతో గతంలో సభా సమయం వృధా చేశారని మండిపాటు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఏపీ ఎంఐడీసీ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.